రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు అండగా ఉంటామన్నారు. ఖచ్చితంగా ఆ పని చేస్తారు కూడా, రంగంలో దిగుతారు కూడా, కావాల్సినంత ఆయుధాలను సరఫరా చేస్తారు. ఇందులో వాణిజ్య కోణాన్ని పక్కన పెడితే అమెరికా ఇక్కడ కీలకమైన ప్రకటన చేసింది. జేడీ వాన్స్, మన ఆంధ్ర అల్లుడు కదా, ఆయన ఏం చెప్పాడంటే, మా పని అది కాదు, యుద్ధం ఆపండి అని చెప్పడం మా పని కాదు, యుద్ధం మధ్యలో జోక్యం కూడా చేసుకోము, ఫలానా పక్షం అని చెప్పము, మా పని అది కాదు. కాకపోతే ఆ ఉద్రిక్తలు చల్లారాలని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం, కానీ మాకు సంబంధం లేదు, ఆ యుద్ధంతో సంబంధం లేదు. భారత్కి పాకిస్తాన్ మీద కంప్లైంట్లు ఉన్నాయి, దాని మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు దానికి పాక్ స్పందిస్తుంది, దాని మీద జరిగేదేదో జరుగుతుంది. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోమని ఇక అర్థమైపోయింది కదా. అమెరికా అంటేనే సగం ప్రపంచంతో సమానం. ఇక నీకు టర్కీనో, సౌదీనో, యూఏఈనో, ఖతారు, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా కంట్రీలు, వాటన్నిటిని తోకబట్టుకొని గోదావరి ఇద్దామని బయలుదేరితే తోక కాదు కదా, ఈక కూడా ఉండదు పాకిస్తాన్కి. అయినా ఇప్పుడు ఇంకొకరిని పట్టుకొని నువ్వు ఈదాల్సిన అవసరం లేదు. ఆ పట్టుకునేదేదో ఇండియన్ ఆర్మీ కాళ్ళు పట్టుకోవాల్సింది. ఇక అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. అతిశయోక్తిగా చెప్పడం కాదు, ఇది వాస్తవాలను వివరించడం. నీకు IMF నుంచి అప్పు పుట్టదు, ఆసియా డెవలప్మెంట్ బోర్డు బ్యాంకు నుంచి లోను రాదు, ఉన్న అప్పులు తీర్చలేవు, నువ్వు దివాలా తీయటం ఖాయం. ఆ దేశానికి శాపం పెట్టడం కాదు, వాళ్ళకు వాళ్ళు విధించుకున్న ఒక దరిద్రపు భవిష్యత్తు గీత అన్నమాట ఇది. వాళ్ళకు వాళ్ళు చేసుకున్నది. కోట్ల అప్పులు తీసేసుకొని ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేసి ఇండియా మీదకి పంపిస్తూ ఉంటే ఇండియా చూస్తూ కూర్చుంటుందా? ఇప్పుడు అదే కదా జరుగుతుంది. చూడండి, అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఇందులో జోక్యం చేసుకోదు. ఆల్రెడీ ఇండియా ఎప్పుడో ఏప్రిల్ 22 దాడి తర్వాత వెంటనే అన్ని దేశాల రాయబారులకు ఈ విషయాన్ని చెప్పేసింది. ఇది మాకు సంబంధించిన విషయం, మా దేశ సమగ్రతకు సంబంధించిన విషయం, అవసరం లేదు ఎవరి సాయం, మీకు సమాచారం ఉంటుంది ప్రతి దాడి మీద అని. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద జరిగే ప్రతి దాడి, తిప్పికొట్టే ప్రతి దాడి గురించి అన్ని దేశాలకు అలర్ట్లు పంపింది. అందుకనే లాహోర్ వెళ్ళకండి అని అమెరికా చెప్పడానికి, లాహోర్ని వదిలిపెట్టి రండి అని చెప్పడానికి అమెరికన్ సిటిజన్లకి ఇదే కారణం. అది విషయం. ఇక ఎవరు ఏ గట్టు కాదు, ఆ గట్టున ఉండేది ఒకడే, ఆ గట్టు కూడా ఉండాలా ఊడిపోవాలా అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. బాయ్.